కేసీఆర్ రాడు, కేసీఆర్ పని అయిపోయింది, కారు బోల్తా పడింది, ఇక బీఆర్ఎస్ అనేది మళ్ళీ ఫామ్ లోకి రాదు అనే విధంగా ఒక గత 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా ఒకటే పాట. కేసీఆర్ ఫామ్ హౌస్ కి అంకితం అయిపోయాడు. కేసీఆర్ ని లంగ పనులు చేసిన అందుకే బయటకు రావట్లేదు, బయటకు వస్తే ఇక్కడ ఇరికిస్తారా అని చెప్పేసి, లేకుంటే కేసీఆర్ కి నడవనికి చేతనైతే తన రాష్ట్రాన్ని నడిపిస్తాడు, కారు పల్టీలు కొట్టేసింది, కారు పని అయిపోయింది, అనేక రకాలుగా మనకు కాంగ్రెస్ నుంచి ఎంతో మంది సీఎం తో స్టార్ట్ చేస్తే కింద కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ విమర్శించిన వాళ్ళే లేరు. నిన్న గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనకి కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన దగ్గర నుండి కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం గురించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గురించి స్పెషల్ గా మీటింగ్ పెట్టింది మాత్రం నిన్ననే. ఇన్ని రోజులు మనకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రిమైనింగ్ ఎవరైనా మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఏంటంటే కేసీఆర్ బయటికి రా, ఏం చేస్తున్నావు ఫామ్ హౌస్ లో, కేసీఆర్ 90 వేసి పడుకున్నావా, కేసీఆర్ నీ కారు బోల్తా పడిందా, కేసీఆర్ కారు పంచర్ అయిందా, కారు పంచర్ అతికింది, కారు బోల్తా పడ్డ కారు మళ్ళీ రిపేర్ అయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిండు, కౌంటర్ కూడా స్టార్ట్ చేసిండు. ఇక నుండి ఒక లెక్క, ఇన్ని రోజులు జరిగిందే జరిగిపోయింది, ఇప్పుడు ఏమన్నా జరిగితే మాత్రం తాట తీస్తా, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏ పార్టీ అయినా కూడా ఒక సవ్యమైన ఒక గాడిలో పోవాలని చెప్పేసి అంటే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పరిపాలన చేసేవాళ్ళు, రూలింగ్ లో చేసేవారు వాళ్ళు ఓకే, వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు. కానీ అదే విధంగా ప్రధాన ప్రతిపక్షం కూడా గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎండగడుతుంది. ప్రజలకు రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ఎటువంటి ఫెసిలిటీస్ కాబట్టి వారన్నిటికీ కూడా వాటిని ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నా, కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నా, ఎవరు రూలింగ్ లో ఉన్నా కూడా పవర్ లో ఉన్న పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఆ యొక్క పార్టీ యొక్క అధినేతలు కావచ్చు, వాళ్ళు కంపల్సరీ బయటికి రావాల్సిందే. కేసీఆర్ గారు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు, మీకు ఇచ్చే టైం అయిపోయింది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన పాట ఇదే కదా, మాకు వచ్చింది మొన్ననే కదా ప్రభుత్వ పరిపాలన, మాకు వచ్చింది మొన్ననే కదా అవకాశం ఇచ్చింది, ఇప్పుడే మేము ఏదో లంక బిందెలు ఉన్నామని చెప్పి వచ్చినాము, కానీ ఈడికి వచ్చినాక చూస్తే తీరా వచ్చినాక ఇక్కడ పెద్ద లొందు ఉంది, ఇవన్నీ గూడ్పనికే మాకు టైం సరిపోతుంది, మమ్మల్ని ఓసినా కూడా మా దగ్గర రూపాయి లేదు. ఈ 18,000 కోట్లకెళ్ళి ఏం చేసినా కూడా ఫ్రీ బస్సు కావచ్చు, మనకి ఏదైనా గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్లు కావచ్చు, స్కీమ్స్ ఏవైనా కూడా ఈ 18,000 కోట్లకెళ్ళి పోవాలి, ఇవి తప్ప మాకు రూపాయి వచ్చేది లేదు, మమ్మల్ని ఓసుకొని తింటారా తినండి అనే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు మాట్లాడారు. ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సీఎం ఎంత హుందాగా ఉండాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఈ 18,000 కోట్ల ఇన్కమ్ వస్తుంది కదా దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. సో మన స్కీమ్స్ అన్ని కూడా మనం చేయాలి కదా. అంటే లంక మిందలని చెప్పి వచ్చారు, లేకుంటే ఏమున్నా అనుకొని చెప్పొచ్చారు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఇవన్నీ ఉండే అని చెప్పి తెలియదు అనే విధంగా మాట్లాడుతూ ఉంటే, మీరు ఏమి ఇక్కడ ఒక చిన్న స్కూల్ నడపట్లేదు, లేదనుకుంటే మీకేం బ్లైండ్ గా మీకేదో ఎగ్జామ్ రాసుకుని గవర్నమెంట్ జాబ్ రాలేదు, మీరు ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేసి గెలిచి మీరు రూలింగ్ లోకి వచ్చారు, ఇవన్నీ మీకు తెలియదా? సరే ఓకే, ఇవన్నీ వదిలిపెట్టండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గులాబీ బాస్ కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది, మన రూలింగ్ ఉన్నటువంటి పార్టీకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ కూడా ఎండగడతామని చెప్పింది. సో బీజేపీ వల్ల కూడా మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి చాలా వరకు నష్టం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మెయిన్ గా మన ఏదైతే మన జలాల కోసం మనం యుద్ధం చేసినాం, జలాల కోసం పోరాటం చేసినాం, మన నీళ్లు మనకు కావాలి, మన వాటా మనకు కావాలి, మన హక్కులు మనకు కావాలని చెప్పేసి మనం పోరాడినాం. అటువంటి హక్కులను 10 సంవత్సరాలు మనం కాపాడుకున్న తర్వాత ఇప్పుడు మన చేతుల నుంచి చేజారిపోతున్నాయి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని చెప్పేసి మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు కేసీఆర్ గారు చాలా బాధపడడం కూడా జరిగింది. ఎప్పుడు ఏ మీటింగ్ లో వచ్చినా, స్కూల్లోకి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ కావాలని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంతా మీకు అని చెప్పేసి మన కేసీఆర్ గారు ప్రశ్న జరిగింది. నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేత అనేవాళ్ళు ఖచ్చితంగా గట్టిగా ఉండాలి. వాళ్ళు గట్టిగా ఉన్నప్పుడే, వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేసినప్పుడే ప్రజలకు రావాల్సిన పథకాలు అన్ని కూడా వాళ్ళకి అందుతాయి. రూలింగ్ లో మీరే ఉన్నాక మీకు ప్రతిపక్షం లేకపోతే మీరు ఏం చేసినా మీదే నడుస్తుంది కదా. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏదైనా ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందుతాయి, వాళ్ళు ఏమైనా తప్పులు ఏమన్నా భయపడతారు. సో అనేక రకాలుగా మనకి ప్రతిపక్షం వల్ల మాత్రమే ప్రజలకు మంచి చేకూరే అవకాశం ఉంది. సో మొత్తానికి కేసీఆర్ గారు బయటకు వచ్చైతే ఇంత ముందు వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క, తప్పు చేస్తే మాత్రం తాటా తీస్తాం అన్న రేంజ్ లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో చూడాలి దానికి మన వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారు మరి. సో నెక్స్ట్ మరేమైనా పరిపాలన ఏమైనా చేంజెస్ అవుతాయా, సో ప్రజలకు అందేటువంటి సంక్షేమ పథకాల్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా, ఏం జరుగుతుందని చెప్పి చూసుకోవాల్సి ఉంది. నిజంగా చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా మంచి ఒక శుభ సూచకం ఇది. ప్రధాన ప్రతిపక్షంగా మనకి ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడ్డప్పుడు మాత్రమే రూలింగ్ లోని పార్టీ వాళ్ళు భయపడతారు. ఏదైనా హామీ ఇచ్చే ముందు,
ఏదైనా సంక్షేమ పథకాన్ని అనౌన్స్మెంట్ చేసే ముందు అప్పటి మందమే ఓట్ల కోసమో లేకుంటే నోట్ల కోసమో కాకుండా ప్రజలకు అందజేయకపోతే ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుంది, నడి రోడ్డు మీదకి గల్లబట్టి గుంజుకొచ్చి నిలబెట్టి అడుగుతుంది అనేటువంటి భయం ఉంటది. సో నిజంగా ఇది మాత్రం తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా మంచి అంటే మంచి శుభ సూచకం. ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పట్లేదు, ఎంటైర్ తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మంచిది. సో వీఆర్ రెడీ టు సీ సో హౌ ద లయన్ విల్ ఫైట్. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదున్నా కూడా ఎండబెట్టేటువంటి తత్వం వాళ్ళది.